బీజేపీ తెలంగాణ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. అనుభవజ్ఞుడైన న్యాయవాది, సీనియర్ నాయకుడిగా కమలం పగ్గాలు చేపట్టిన ఆయన ఏడాది కాలంలో పార్టీని ఎంతవరకు బలోపేతం చేశారు? సంవత్సర కాలంలో పార్టీ సాధించిన విజయాలేంటి, పరాజయాలేంటి? ఏడాదిలో ఓవరాల్గా బీజేపీ పెరిగిందా? రామచంద్రరావు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశారు. జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్థానిక సమస్యలపై పోరాటాలు చేశారు. 2025 జూలై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. బూత్ స్థాయి కమిటీలు, మండల కమిటీలు, వారికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. క్యాడర్లో ఉత్సాహం నింపే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచి పార్టీని మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయించి క్యాడర్లో విశ్వాసాన్ని పెంచారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపైన ఫోకస్ పెట్టారు రామచంద్రరావు. నాయకుల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించేందుకు యత్నించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతర పోరాటం కొనసాగించారు. రైతులు, నిరుద్యోగులు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అంశాలపై ఉద్యమాలు చేపట్టారు. రైతు, ఉద్యోగులు, యువత సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద ఉద్యమాలు నిర్వహించారు. అంతేకాదు, వరి కొనుగోలు కోసం ఎమ్మెల్యేలతో కలిసి కల్లాల మీదకెళ్లారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేయడంలో బిజీగా ఉన్నారు. బీజేపీని తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలందరినీ కలుపుకుని పోయి సికింద్రాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కమలం సత్తా చాటారు. సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఏకంగా నబీన్ను 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉంచి తెలంగాణపై బీజేపీ ఎంత ఫోకస్ పెట్టిందో చెప్పకనే చెప్పారు. అయితే రామచంద్రరావు నాయకత్వంలో ఏడాది కాలంలో విజయాలతో పాటు కొన్ని లోపాలు కూడా కనిపించాయి. పార్టీ అంతర్గత వర్గపోరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. బీజేపీకి ఉన్న ఓటు శాతాన్ని మరింత పెంచే స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ బలహీనపడినా ఆ రాజకీయ అవకాశాన్ని కమలదళం పూర్తిగా ఓట్లుగా మార్చుకోలేకపోయిందనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో కీలక నేతల మధ్య సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి. ఇలాంటి సమయంలో రామచంద్రరావు ముందు కీలక సవాళ్లున్నాయి. హైదరాబాద్లో 3 కార్పొరేషన్ల ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్తో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీని సిద్ధం చేయడం ఆయనకు అతిపెద్ద సవాల్. టీం బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సంస్థాగత బలం, ఐక్యత, ఓట్ల మార్పిడి సామర్థ్యం కీలకంగా మారనున్నాయి. ప్రెసిడెంట్గా 1 ఏడాది పూర్తి చేసుకున్న రామచంద్రరావు పార్టీని క్రమబద్ధీకరించడంలో ముందడుగు వేశారా, లేక ఎన్నికల విజయాలకు ఇంకా దూరంగానే ఉన్నారా అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు దీనికి సమాధానం చెప్పనున్నాయి.